జైలుకి వెళ్తే పదవి ఊస్ట్ 30 రోజులు అరెస్ట్ అయినా కస్టడీలో ఉన్న వర్తింపు పీఎం సీఎం కేంద్ర రాష్ట్ర మంత్రులైనా రిమూవ్ చేయాల్సిందే విడుదలయ్యాక మళ్లీ బాధ్యతలు చేపట్టే వీలు నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న బిల్లులు ఆన్లైన్ బెట్టింగ్ పై నిషేధం బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం నేడు జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించే బిల్లు సైతం ప్రజాప్రతినిధులు జైలుకు వెళితే వారిని ఆ పదవి నుంచి తొలగించేలా కేంద్రం నేడు పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టినట్టు సమాచారం ప్రధాని మొదలు సీఎం కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎవరైనా తీవ్ర నేర ఆరోపణలతో అరెస్ట్ అయినా కనీసం 30 రోజులు కస్టడీలో ఉన్నా వారిని పదవి నుంచి తొలగించేలా ఈ బిల్లు ఉండనుంది మరోవైపు జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించే బిల్లును సైతం నేడు సభ ముందు ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం మరి ఇప్పుడు ఈ బిల్లు ఆమోదముద్ర చెందిందంటే మళ్ళీ సీఎం అయినా పిఎం అయినా మంత్రి అయినా కంత్రి అయినా ఎవరైనా సరే జైలుకి వెళ్తే వాళ్ళ పదవి రాజీనామా చేసిపోవాలి లేకపోతే ఆపద్ధర్మంగా ఇంకొకరిని పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా ఎవరి నుంచి స్టార్ట్ అవుతుంది తెలంగాణలో ఇక నేనైతే చెప్పక్కర్లేదు మా తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు